హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈరోజు ఎస్ఏపి గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే రీసెంట్గా ఎస్ఏపి మార్కెట్లో చాలా గ్రోత్ అనేది ఉందన్నమాట. ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో అండ్ నార్మల్గా వాళ్ళు ఐటీ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారో ట్రైనింగ్ తీసుకొని అయితే ఎస్ఏపిలోకి రావచ్చు అనమాట. ఈ గ్రోత్ ఏదైతే ఉందో ఇండియా నుంచి ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళి పనిచేయాలనుకుంటే ఎస్ఏపి ద్వారా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగా సంపాదించి ఇండియాలో వర్క్ చేసిన వాళ్ళైతే అబ్రాడ్ ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే అబ్రాడ్ కంట్రీస్‌లో ఇప్పుడు చాలా కంట్రీస్‌లో ఏంటంటే ఎస్ఏపీ మీద ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళని మంచి ప్యాకేజ్‌లకి హైర్ చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే ఎస్ఏపీలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. లైక్ టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి అండ్ ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ మాడ్యూల్స్ అన్నిట్లో కూడా ఎవ్రీ ఇప్పుడు ఎవరైనా కూడా ఒక 3, 4 మాడ్యూల్స్‌లో బాగా నాలెడ్జ్ ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా మంచి ప్యాకేజ్ అనమాట. అడ్వాంటేజ్ ఇదంతా కూడా. ఎన్ని ఎస్ఏపీలోని ఎన్ని మాడ్యూల్స్ పైన వాళ్ళకి అవగాహన అనేది, నాలెడ్జ్ అనేది గాని ఉంటే మాత్రం, వాళ్ళకి మంచి ప్యాకేజ్ అయితే వచ్చే అవకాశం ఉంటదనమాట. సో, ఇక్కడ ఎస్ఏపీ అంటే ఏంటంటే ఫస్ట్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ అనమాట. అది ఫుల్ ఫార్మ్. ఎస్ఏపీకి ఈ ఏదైతే ఎస్ఏపీ అనేది మనం యూజ్ చేస్తామో దానికి కంపెనీ కూడా ఉందనమాట. అంటే అదొక ప్రోడక్ట్ ఎస్ఏపీ అనేది. ఈఆర్‌పీ సిస్టమ్‌ని యూజ్ చేసుకుంటూ వాళ్ళ క్లయింట్స్ మన సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఎవరైతే క్లయింట్స్ ఉంటారో, ఆ క్లయింట్స్ అనేవాళ్ళు ఈ ఎస్ఏపీని యూజ్ చేస్తారనమాట. వీళ్ళు వాళ్ళ వేర్ హౌస్ ఏదైతే ఉంటదో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి గదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరునా గానీ, లేకపోతే ఏమైనా మెడిసిన్స్ తీసుకున్నా గానీ, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ వేర్ హౌస్ అంటే గోడౌన్స్ అనమాట. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి వాళ్ళ వేర్ హౌస్‌కి పంపించడాన్ని ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి అండ్ ఎంత బిల్లింగ్ అవుతుంది, ఏ క్యారియర్ తీసుకెళ్తున్నాడు. క్యారియర్ అంటే ఇక్కడ డీహెచ్ఎల్, ఫెడెక్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా! వీళ్ళు క్యారియర్స్ అనమాట. ఈ క్యారియర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారో ఇదంతా కూడా అంతా మేనేజ్‌మెంట్ ఈ ఎస్ఏపీ డేటాబేస్‌లో వాళ్ళంతా మేనేజ్ చేస్తారనమాట. ట్రాన్స్‌పోర్టేషన్ కానివ్వండి ఇదంతా కూడా. అండ్ ఎస్ఏపీలో ఇప్పుడు మనం ఎన్ని రకాలున్నాయి, ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. మనం ఇక్కడ డిఫరెంట్ కేటగరీస్‌ని ఇక్కడ ఎస్ఏపీలో ఏంటంటే మాడ్యూల్స్ అంటామనమాట. సో, ఇక్కడ ఎస్ఏపీలో ఫుల్‌గా మనకి 25 మాడ్యూల్స్ ఉన్నాయన్నమాట. మాక్సిమం అందరికీ తెలిసినవి ఒక 6, 7 మాడ్యూల్స్ ఉంటాయి. ఎస్ఏపీ అబాప్ అనేది చాలా ఫేమస్. చాలామంది చేస్తా ఉంటారు. అండ్ ఎస్ఏపీ ఎస్‌డి మాడ్యూల్ ఒకటి చాలా ఫేమస్. అండ్ ఎస్ఏపీ పీపీ మాడ్యూల్ అండ్ ఎస్ఏపీ సీఆర్ఎం, ఎస్ఏపీ హానా అండ్ ఎస్ఏపీ హెచ్‌సీఎం మాడ్యూల్, ఎస్ఏపీ బేసిస్, ఎస్ఏపీ ఫికో, ఎస్ఏపీ క్యూఎం, ఎస్ఏపీ వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళకి మాక్సిమం మనకి తెలిసినవి. ఇవి కాకుండా మనకి ఇంకా అదర్ ఎస్ఏపీ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. ఇంకొక 12 ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం 25 మాడ్యూల్స్ అన్నమాట. ఫంక్షనల్ అండ్ టెక్నికల్ మాడ్యూల్స్. అండ్ ఈ మాడ్యూల్స్‌లో మనకి కోడింగ్ నాలెడ్జ్ ఉండాల్సిన మాడ్యూల్స్ ఉన్నాయి. అండ్ మనకి కోడింగ్ అవసరం లేని జస్ట్ ఫంక్షనల్ నాలెడ్జ్ ఉంటే మనం చాలు అనేటువంటి మాడ్యూల్స్ కూడా ఉన్నాయన్నమాట. కొంతమంది నాన్ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇవి నేర్చుకొని ఏవైతే ఫంక్షనల్ మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకొని సర్వైవ్ అవ్వచ్చనమాట ఐటీ ఫీల్డ్‌లో. సో, ఇవి ఏవి నాన్ టెక్నికల్, ఏవి టెక్నికల్ అనేవి నేను ఇంకా ఒక రానున్న వీడియోస్‌లో ఈ 25 మాడ్యూల్స్ గురించి కూడా నేను వీడియోస్ చేస్తాననమాట. సో, అందరికీ ఒక అవగాహన వస్తది. మీకెప్పుడైనా కూడా ఎస్ఐపిలోని నేను ఏది చేయాలనుకుంటే మీరు ఈ 25 మాడ్యూల్స్‌లోని మీరు సెలెక్ట్ చేసుకునే విధంగా నేను మంచి వీడియోస్ అయితే చేసి ఫుల్ నాలెడ్జ్‌తో నేనైతే వీడియోస్ అయితే పెట్టడం జరుగుతది ఫ్యూచర్‌లో. అండ్ ఇది స్టార్టింగ్ అనమాట. మీకొక ఇంట్రొడక్షన్ లాగా నేనైతే వీడియో చేశాను. మీకొక అవగాహన ఇవ్వడానికి. ఎస్ఏపీ అంటే ఏంటి? అందులో మాడ్యూల్స్ ఎన్నున్నాయి? ఇది ఎవరికి యూజ్ అవుతుందని చెప్పడానికి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాక్సిమం ఎస్ఐపీలో ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్‌ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు ఆల్రెడీ ఒక డొమైన్‌లో మీరు వర్క్ చేస్తున్నారనుకోండి. ఈ డొమైన్‌లో వర్క్ చేస్తూ మీరు ఇంకొక డొమైన్‌కి షిఫ్ట్ అవ్వాలనుకున్నారనుకోండి. నాకు నచ్చలేదు వేరే డొమైన్‌కని అప్పుడు ఎస్ఐపీ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అనమాట. మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ అయ్యుండి మీరు ఎస్ఏపీ నేర్చుకొని ఈ జాబ్ ఉంటుండగా వేరే కంపెనీకి స్విచ్ అవ్వచ్చు. అండ్ కొన్ని కంపెనీస్ ఎస్ఏపీలో మీరు ట్రైనింగ్ ఆల్రెడీ ఇస్తారనమాట. చాలా సెంటర్స్‌లో ఎస్ఏపీ ట్రైనింగ్ గూడా ఇస్తారు. సో, ఎస్ఏపీ ట్రైనింగ్ ఏదైతే మీరు తీసుకొని వేరే కంపెనీస్‌లో మీరు మంచి ట్రైనింగ్ ఉండి ఇంటర్వ్యూలోని గాని మీరు ఆ టాలెంట్‌ని చూపించగలిగితే ఫ్రెషర్ అయినా కూడా మీకు మంచి ప్యాకేజ్‌తో సాలరీస్ వచ్చే అవకాశం ఉంటదనమాట. సో, ఇది ఎస్ఏపీ గురించి. అండ్ ఫర్దర్ వీడియోస్ అయితే ఒక ప్లేలిస్ట్ అయితే నేను ఖచ్చితంగా క్రియేట్ చేస్తాను. ఈ 25 మాడ్యూల్స్ గురించి అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది మీకు ఫ్యూచర్‌కి చాలా ఉపయోగపడుతుంది. మీకు ఈ ఫాలో అవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కూడా మీకేదైనా డౌట్ ఉంటే అది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఎస్ఐపి గురించి అయితే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ మీకు వీడియో అయితే హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీరు లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంతమంది ఎంత లైక్ చేస్తే ఇది అందరికీ అంత
స్ప్రెడ్ అవుతుందనమాట. సో, అందరికీ హెల్ప్ అవుతుంది. చాలామంది ఫ్రెషర్స్‌కి, చాలామంది సీనియర్ క్యాండిడేట్స్‌కి ఎవరైతే డొమైన్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఈ ఫాలో అన్న ఏదైతే ప్లే లిస్ట్‌ని నేనైతే పెట్టబోతున్నానో మీరు ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌కి. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా గూడా నేను అందరికీ రిప్లై ఇస్తాను. కావాలంటే మీరు నా ప్రీవియస్ వీడియోస్ గూడా మీరు చెక్ చేసుకుంటే ఎవరు డౌట్ అడిగినా కూడా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాననమాట. నాకు వీలైనంత వరకు 70%, 80% వరకు అందరికీ రిప్లై ఇస్తాను నేను. అండ్ మీకేదైనా టాపిక్ పైన వీడియో కావాలనుకుంటే అది కూడా మెన్షన్ చేయండి. తప్పకుండా వీడియో చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.